అక్కడ 2 అవర్స్ 3 అవర్సే ఉంటాను నేను. అంటే మీరు మొన్న మా ఛానల్‌కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. మీ కిచెన్ మొత్తం చూపించి. మీ డైలీ లైఫ్ చూస్తే పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కిచెన్‌లోనే వంట పైనే, దీనిపైనే ఇంత జరుగుతుంటే మీకు ఒక్కసారిగా ఇంత నష్టం జరిగింది. ఒక విధంగా సోషల్ మీడియా వల్ల మీరు ఫేమస్ అయ్యారు. ఒక విధంగా నష్టం కూడా జరిగిందంటున్నారు. దీనిపైన ఏమంటారు? అంటే వాళ్ళకి కూడా చెప్పాను. ఎంత మంచుందో అంత చెడుంది. అంటే వాస్తవంగా చెప్పాలంటే. అంటే వాళ్ళ వల్లే ఇవాళ పబ్లిక్ అనేది వచ్చింది. వాళ్ళ వల్లే. ఈ పబ్లిక్ వల్ల కానీ అదే నేను అంటున్నాను. ఇలా పబ్లిక్ ఉంటేనే మనం బతికేది అవును. కదా! ఆ పబ్లిక్ అనేది మనం ఇట్లా అంటే మన స్ట్రీట్ ఫుడ్ అందరం రోడ్ సైడ్ పెట్టుకునే వాళ్ళందరం కూడా వాళ్ళు గవర్నమెంట్ మనకు సహకరించినప్పుడు అదే విధంగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కదా! మరి వాళ్ళని కూడా మనం గౌరవించాలి. కాబట్టి మనం ఇప్పుడు ఇక మీదట అయినా సరే అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని చక్కగా అలా ఇది కాకుండా ఒక ఇద్దరు సెక్యూరిటీ గార్డులను పెట్టుకొని ఇట్లా అంటే ఇప్పుడు చేసుకుంటే ప్రాబ్లమ్ అంతా వచ్చిందేంటంటే అక్కడ ట్రాఫిక్ జామ్ అయితుందని. తినడానికి 50 మందొస్తే వీడియోలు తీయడానికి, చూడడానికి 50 మందొస్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఏం చెప్తున్నారంటే అలా ఎందుకయిందో కూడా నాకే తెలీదు. అది అంటే ఇప్పుడు చూసాను నేను. అంటే ఈరోజు నేను ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి అట్లా కొంచెం ఇదయ్యి చూసాననమాట. లేతే ఎన్ని వీడియోస్ అయ్యొచ్చినియి, ఇయ్యొచ్చినియి అంటారు గానీ నేనెప్పుడు చూడలేదు. అంటే ఇప్పుడు ఈ 2 లివర్స్, రూ. 1000 ఈ ట్రోల్స్, ఆస్తులు అమ్ముకోవాలి ఇవేం తెలీదు. చూడరా మీరు? ట్రోల్స్‌లు? ఆహా! హ్మ్. తెలీదు. మొత్తం కిచెనే మీ పని. అవును. అంటే పొద్దున్న లేసిన దగ్గర నుంచి మరి అవ్వదు కదా! అన్నిటికంటే కూరగాయలు కటింగ్ చేసుకోవాలా, మళ్ళీ అల్లం అన్నీ కడుక్కొని అన్నీ ఇది జేసుకోవాలి, అవును. అన్నీ చూసుకోవాలి, ఇంట్లో అన్ని పిల్లల్ని అంటే చూసుకోవాలి. ఇప్పుడు మీరింత కష్టపడుతున్నారు, మేమంతా చూస్తున్నాము. ఇదంతా పక్కన పెడితే మీ టాపిక్‌ని రాజకీయం కూడా చేస్తున్నారు. మీకు ఏపీలో ల్యాండ్ ఉందని, కావాలని ఇదంతా చేస్తున్నారని, మొత్తం ఏపీ రాజకీయాల్లోకి మిమ్మల్ని తోసేస్తున్నారు. పెద్ద